మొన్న జరిగిన ముట్టడి దగ్గరనే ఒక అమ్మాయిని ఈడ్చుకెళ్ళడం జరిగిందనమాట. సో ఇట్లా ప్రశ్నించినప్పుడు వీళ్ళపైన ట్రోల్స్ చేయడం జరుగుతుంది. చూసాను, ఇంతకుముందు కూడా చూసి. సో ఇది మీరు చూసినప్పుడు మీకు ఎట్లా అనిపించింది మేడం? ఎందుకంటే తను తర్వాత ఏడవడం కానీ బాధపడడం జరిగింది. సో మేమేమన్నా ఆత్మహత్యలు చేసుకుంటే మీరే బాధ్యులు అన్నట్టు మాట్లాడడం జరిగింది. సో ఇలాంటి వాళ్ళు బయటకు వచ్చి నిరుద్యోగులకి సపోర్ట్గా మాట్లాడినా కానీ, గొంతు ఎక్కువ చేసినా కానీ, ఇట్లా ట్రోల్స్ చేయడం వల్ల అణిచివేయడం, ఇదంతా మీరు ఎట్లా చూస్తారు? ఒక మహిళగా ఇవన్నీ మీరు ఎట్లా చూస్తారు? ఒకటండి, ఈరోజు మహిళలకు విద్యా ఉపాధి అనేది చాలా ఎంత స్థాయిలో ఉంది, ఏ స్థాయిలో ఉంది, బయటకు వచ్చి మహిళలు ఏ రకంగా కష్టపడుతున్నారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. తను ఆస్పరెంట్, గ్రూప్ 2 ఆస్పరెంట్. తను ఈరోజు కాదు, ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా నిరుద్యోగుల పక్షాన ఎవ్వరు స్ట్రగుల్ చేస్తే, అది ప్రజల సంఘాల వాళ్ళైనా సరే, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులైనా సరే, బీజేపీ పార్టీలో ఉన్న నాయకులైనా సరే, చివరికి బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళమైనా సరే, ఎవరు చేసినా వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ బాధ ఏంది, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అని చెప్పుకోవడంలో తను ఒక కీలకంగా ఉంది. అంతకుముందు క్యూ న్యూస్కి వెళ్ళిన సంగతి చూసాము, ఆ అమ్మాయి కోదండరామ్ రెడ్డి గారిని కలిసిన సంగతి చూసాము, బల్మూరి ప్రతి ఒక్కరిని, అంటే రేవంత్ రెడ్డి గారిని కూడా కలిశారు. అంటే మిమ్మల్ని కలిసినప్పుడు మీరు రాజకీయంగా వాళ్ళను వాడుకొని ఈరోజు అదే ఇష్యూస్ని కనుక వాళ్ళు ముందరికి తీసుకొస్తే వాళ్ళని ట్రోల్ చేయడము, నోటికి వచ్చినట్టు మాట్లాడము, విమర్శించడం. పేడ్ ఆర్టిస్టులు అంటున్నారు కదా మేడం, మళ్ళీ బీఆర్ఎస్కి పెయిడ్ ఆర్టిస్టులు ఇప్పుడు నేను చెప్తున్నా కదండి, వీళ్ళకి అలవాటు. పెయిడ్ ఆర్టిస్టులు అనేవాళ్ళు వీళ్ళకి అలవాటు. వీళ్ళకి ఏ రోజు ఉద్యమ నేపథ్యం లేదు, ఏ రోజు సమస్యల మీద పరిష్కరించాలి లేదు, ఏదో చెయ్యాలి, తెలంగాణ సమాజానికి గొప్పగా ఇంకేదో చెయ్యాలని లేదు. అలా ఉంటే కనుక 60 ఏళ్ళు ఇంత గోసపడదు తెలంగాణ. వాళ్ళు ఇప్పుడు నిరుద్యోగులను ఇది ఒక రాజకీయ అదిగా చూసుకొని ఈరోజు అధికారంలోకి వచ్చారు. మళ్ళీ వాళ్ళకొక భయం, ఈ నిరుద్యోగులు ఏం చేస్తారు, మేము చేసే పరిస్థితుల్లో లేము, మేము ఏదైతే ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితుల్లో లేము. రైతులు మాట్లాడితే ఈయన రైతే కాదనాలి, నిరుద్యోగులు మాట్లాడితే వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టా, ఉమెన్ అయితే శంకిని ఎగుడుతుంది అని వాళ్ళ ఛానల్స్లోనే ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి. అంటే ఎక్కడికక్కడ వ్యక్తిగతంగా వాళ్ళని విమర్శించి డిమోరలైజ్ చేసి వాళ్ళు ఇంకోసారి క్వశ్చన్ చేయకుండా చెయ్యాలి.